వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. ఈ చర్చలో పాల్గొనడానికి తెలుగుదేశం నాయకులను కూడా ఆహ్వానించడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ దాని అధినేత సాక్షి మీడియా గ్రూప్కి ఎవరు వెళ్ళొద్దని ఆదేశించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అందుకే వారు రాలేదు కాబట్టి తెలుగుదేశం వాదన వినే అవకాశం లేదు సాక్షి ప్రేక్షకులకు. ప్రస్తుతానికి లక్ష్మణరావు గారు చెప్పండి ఇప్పుడు జరుగుతున్న చర్చ మీద. అదే ఇప్పుడు బీజేపీ వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు కేంద్రమే, ఏపీకి తెలంగాణకు. రెండు రాష్ట్రాల మధ్యన ఒక నిష్పక్షపాత ధోరణిలోనే ఉండాలి. కానీ ఈ విషయంలో మరి కేంద్రం ఎందుకంటే పుల్లారావు గారు అయితే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ వైపు దారి తీస్తుంది అంటున్నారు. పరిస్థితి అంటే తెలంగాణలో మాత్రం కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ వస్తుందని చెప్పి అనుకోవడానికి వీలు లేదు. తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా ఉంది, స్పష్టమైన మెజారిటీ ఉంది. ఎక్కడ కూడా ఏ నిబంధనలు కూడా ఉల్లంఘించడం లేదు. ఎప్పటికప్పుడు సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పార్టీకి మెజారిటీ ఉందండి. అదే అంటే సీఎం గారు ఎప్పటికప్పుడు గవర్నర్ గారిని కలిసి జరుగుతున్న పరిణామాలు విషయాలు స్పష్టంగా వారికి చెప్పడం, అవగాహన కల్పించడం, జరుగుతున్న కుట్రలను కూడా వీరు చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ కేసీఆర్ గారి సీఎం గారి యొక్క స్టేటస్ ఇక్కడ పడిపోలేదు. ఏ ప్రజల దృష్టి లోపల కూడా సీఎం గారు లోకుగా కాలేదు. ఇంకా వారు వ్యవహరిస్తున్న తీరుతోటి తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రెస్టేజ్, కేసీఆర్ గారి స్టేటస్ పెరుగుతున్నది ఈ విషయం లోపల. అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. కాకపోతే కేంద్రము కొంత ఏంటంటే భాగస్వామ్య పార్టీ అక్కడ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉందంటారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది. తర్వాత ఎన్నికల కంటే ముందే అలయన్స్ ఉంది. ప్రభుత్వంలో ఇక్కడక్కడ ఉన్నారు కనుక ఎంతైనా మళ్ళా బలమైన నాయకత్వం ఉన్నది అక్కడ. ఇవన్నీ ఉన్నాయి కనుక కొంత నిర్ణయం తీసుకోవడం లోపల అవుట్ రైట్గా ఉండకుండా కొంత సంయమనం పాటిస్తుందేమని చెప్పి మనం అనుకోవచ్చు. నేను ఒకసారి పుల్లారావు గారితో సుధీష్తో కూడా మళ్ళీ మాట్లాడతాను. పుల్లారావు గారు ఒక మాట చెప్పండి. కేంద్రం అంటే నరేంద్ర మోదీ సర్కార్ తన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలతోటి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు కాబట్టి ఈ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదు అనే ఒక వాదన కూడా వినపడుతున్నది. అంటే ఒకటి ఇది ఒక మంచి అవకాశం కూడా. ఇక్కడ ఇది చక్కగా ఇక్కడ ఏమన్నా కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఉంటే ఇక్కడ గవర్నర్ రూల్ పెడితే ఆ గొడవలన్నీ మర్చిపోతారు. డిస్ట్రాక్షన్ ఒక మంచి అవకాశం ఇది, రాజకీయంగా చక్కటి అవకాశం. తర్వాత ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అంటే ముఖ్యమంత్రి గారికి మెజారిటీ లేదు, ముఖ్యమంత్రి గారు బలమైన మనిషి, అందగాడు కాదని కాదు. ఆయన ఏ రకంగా సింపుల్ చంద్రబాబు నాయుడు గారు లంచాలు ఇచ్చేయడానికి ప్రూవ్ చేస్తే అది ఆయనకి దెబ్బ. ఇలాగే ట్యాపింగ్ చేసేయడానికి వీళ్ళు ప్రూవ్ చేస్తే అది కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం. మీకు 100కి 100 ఎమ్మెల్యేలు ఉన్నా ఉపయోగం లేదు. కళ్యాణ్ సింగ్ గవర్నమెంట్ బాబ్రీ మస్జిద్ పోయినప్పుడు ఆయనకు ఫుల్ మెజారిటీ ఉన్నది ఉత్తరప్రదేశ్లో తీసేశారు. కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఎలాగొస్తుంది, ఎలాగ స్పైరల్ అవుతుంది, తీవ్రత ఇంకా ఇంకా పెరుగుతుందా తగ్గించుకుంటారా అని మనం ఇప్పుడు వరకు చూసేది ఏమిటంటే పెంచుకుంటున్నారు కానీ తగ్గించట్లేదు. అందువల్ల కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అని ఎప్పుడు వస్తుంది గవర్నర్ వ్యూ, బయట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యూలో అది మనం చెప్పటానికి లేదు. పరిస్థితులు అవుట్ ఆఫ్ హ్యాండ్ అయిపోతాయి, పరిణామాలు అలాగ పెరిగిపోతాయి. అసలు ఎవరు కంట్రోల్ చేసే ఈవెంట్స్ కాదు ఇవి. కానీ పుల్లారావు గారు ఐ బెగ్ యువర్ పార్డన్ పుల్లారావు గారు, అంటే మీరు ఒకసారి అంటే కళ్యాణ్ సింగ్ ప్రస్తావన తెచ్చినారు కాబట్టి చెప్తున్నా నేను. రిమూవల్ ఆఫ్ కళ్యాణ్ సింగ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ కంపేరబుల్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కదండి. అది మతపరమైన వ్యవహారం కదా. అయితే చిన్న విషయం చెప్తున్నా. ఈవేళ వసుంధర రాజే మీద ఆరోపణ ఏంటి? ఒక వ్యక్తికి సాయం చేశారని, ఒక వ్యక్తికి సాయం చేశారు, చేయకూడదని. అంతే, అవి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. తగ్గిపోతారా లేదా వేరే మాట. సుష్మా స్వరాజ్ కూడా చేసేది కరెక్ట్ కాదు, అధికారంలో ఉన్నారు, ఒక చిన్న పోలీస్ సెక్షన్కి వ్యతిరేకంగా చేశారు, అది దాని మీద వచ్చింది. ఓకే, పెద్ద విషయాలతో గవర్నమెంట్లు కోల్పోతాయని లేదండి, చిన్న విషయాలతో గవర్నమెంట్లు కోల్పోవచ్చు. ఓకే, 1 సెకండ్ అండి. లక్ష్మణరావు గారు సంథింగ్ టు సే. సుధీష్ ప్లీజ్ బీ ఆన్ ద లైన్. ఓకే, నేను ఏమంటున్నా అంటే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ రావడానికి ఇక్కడ ఎలాంటి విధ్వంసం జరగాలి, హక్కుల భంగం జరగాలి, శాంతి భద్రతల సమస్య తలెత్తలే. కళ్యాణ్ సింగ్
వారి ప్రభుత్వానికి వారంటుంది కూడా అదే పెద్ద పెద్ద విషయాలు జరగాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. అదే కళ్యాణ్ సింగ్ గారి ప్రభుత్వం ఏంటంటే అప్పుడు బాబ్రీ మసీదుని కాపాడదామని చెప్పి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసి తర్వాత చేతులు ముడుచుకొని కూర్చున్నది. బాబ్రీ మసీదు కూల్చివేతకు గురైంది. దానితో దేశవ్యాప్తంగా మత ఘర్షణలు రావడం కారణమైంది కనుక అప్పుడు కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ వచ్చింది అక్కడ. కానీ ఇక్కడ అంటే చిన్న చిన్నవి కానీ పెద్ద పెద్దవి కానీ తెలంగాణ లోపల విభజన జరిగిన తర్వాత విభజన చట్టానికి విరుద్ధంగా ఏ రకమైన కార్యక్రమాలు జరిగినాయా, ఉల్లంఘనలు జరిగినాయా, సెక్షన్ 8 అమలు చేసేటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనాయా, ఆ ప్రాబ్లమ్స్ సృష్టించబడ్డాయా. సంవత్సర పొడుగుతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పరిపాలన చేస్తూ తర్వాత అవినీతి రహితంగా ముందుకు పోతూ అనేక పథకాలు ప్రవేశపెడుతూ తన పరిపాలన తను నిమగ్నమైపోతూ ఉన్నది తప్పితే ఎక్కడ కూడా ఇక్కడ ఎవరి భద్రతకు భంగం కాలేదు. అనేక సభల లోపల కేసీఆర్ గారు అని చెప్పారు, సీమాంధ్ర సోదరుల కాళ్ళకు ముళ్ళు గుస్తున్న పంటితోటి కూడా తీస్తా అని చెప్పి కూడా ఒక సామరస్య ధోరణిలో ఇక్కడ ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళే పుట్టి పెరిగిన వాళ్ళు చెప్పి ఇవన్నీ ఉన్న తర్వాత ఏ చిన్న కారణంగా కూడా కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్. ఇందుకు భిన్నమైన ప్రకటనలు కూడా వారు చాలా సందర్భాల్లో చేసినారు. అవి సందర్భాన్ని బట్టి సుదేశ్ యు టెల్ మీ వన్ థింగ్, ఇంతకుముందు పుల్లారావు గారు చెప్పింది విన్నారు. బహుశా ఢిల్లీలో తన చుట్టూ తన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు, ఆ క్రైసిస్ నుంచి దృష్టి మళ్లించడం కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైసిస్ మరింత పెరగాలని కోరుకుంటుందా కేంద్రం? సుదేశ్, హలో సుదేశ్ చెప్పండి. ఇప్పుడు పుల్లారావు గారు చెప్పింది విన్నారు మీరు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీద వస్తున్న ఆరోపణలు, ఆ వ్యవహారాలకు సంబంధించిన వాటిని దృష్టి మళ్లించడానికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం క్రైసిస్ ని ఇంకా తెలంగాణ క్రైసిస్ ని ఇంకా డీపెన్ చేసే దాకా చూస్తూ ఉన్నది ఆ కేంద్రం. అది ఇప్పుడు దీని వల్ల అదేదో పక్కదారి పడితే ఈ క్రైసిస్ అంత ముందర ఎప్పుడో వచ్చింది సార్. అమర్ గారు ఇవాళ కూడా రాజ్నాథ్ సింగ్ గారు గవర్నర్ గారికి ఇవాళ అపాయింట్మెంట్ 2 మాటలు ఇచ్చారని చెప్పేసి మనం టీవీలో వార్తలు చూస్తా ఉన్నాము. అవును, కేంద్రం కూడా దీని మీద ఆచితూచి అడుగేయాల్సిన అవసరం ఉన్నది. ఒక పక్కన సరే మాకు ప్రతిపక్షము టిఆర్ఎస్ పార్టీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మనం మిత్రపక్షాన్ని సపోర్ట్ చేయడం కోసం చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం అనే అభియోగం మా మీద వచ్చే అవకాశం ఉన్నది. ఇంకొక పక్కన అక్కడ మిత్రపక్షం మహారాష్ట్రలో మేము శివసేనతో మా పుత్రకుదరపోతున్నా మిత్రపక్షాలను పట్టించుకోవట్లేదు బీజేపీ అని చెప్పేసి ఒక అభియోగం భారతీయ జనతా పార్టీ మీద ఉన్నది. అయితే ఆచితూచి ఎథికల్ స్టాండ్ ఏది అనే దాని మార్పులోనే భారతీయ జనతా పార్టీ పోతా ఉన్నది తప్పితే ఇందులో రాజకీయ లబ్ధి పొందుతామన్న ఆలోచనలో అయితే కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ లేదన్న విషయం మనం గమనించాల్సి ఉంది. ఇవాళ కోర్టుల పరిధిలో ఈ అంశం ఉంది. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఏం లేదు. రోడ్డు మీద పడి ఇరు రాష్ట్ర ప్రభుత్వాల పోలీసు యంత్రాంగాలు కొట్టేసుకోవట్లేదు, లేదంటే ఒక కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఇంప్లిమెంట్ చేయకుండా పోవట్లేదు. ఎటువంటి రకమైన కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ లేదు. ఇవాళ జ్యుడిషియల్ పరిధిలో ఉంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోర్టు ఇచ్చే ఆదేశాన్ని పాటిస్తున్నాయి. ఈ విషయాన్ని మనం నిజంగా హర్షించాలా. I fully appreciate Sudesh. ఎన్ని మనస్పర్ధలు ఉన్నా కూడా చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్న విషయం కూడా మనం గమనించాలి. సుదేశ్, I fully appreciate your point. కానీ నేను అడిగేది ఒకటండి సుదేశ్ గారు, ఇప్పుడు రెండు వైపుల నుంచి జరుగుతున్న మాటల యుద్ధాన్ని ఎట్లా చూస్తూ ఊరుకుంటుంది భారతీయ జనతా పార్టీ? నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేసిన వెంటనే ప్రభుత్వం కూలిపోతుంది అని బాధ్యత గల ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇద్దరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ టిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాల్లో ఉన్నాయి. అది అధికారంలో ఉంటే ఇక్కడ ప్రతిపక్షంలో ఉంది. ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటారు, అది వాళ్ళ ధర్మం. ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు అధికార పార్టీని తిడుతుంది, లేదా వాళ్ళు ప్రతిపక్షంలోకి వస్తే వీళ్ళని తిడతారు, అది వాళ్ళ ధర్మం. ప్రజలు గమనిస్తూ ఉంటారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఓటేయాలో వారిని నిర్ణయించుకుంటారు. ఇవాళ ఈ సిచ్యువేషన్ లో కేంద్రం ఏ రకంగా జోక్యం చేసుకోవాలో మీరు సలహా ఇవ్వండి. ఎవరైనా న్యాయ నిపుణులు సలహా ఇవ్వమనండి. ఈ విషయంలో ఈ ప్రభుత్వం తప్పు చేసింది, బర్తరఫ్ చేయండి అని చెప్పేసి సలహా ఇవ్వమనండి. తప్పు కూడా కేంద్రం జోక్యం చేసుకుంటుంది. జోక్యం చేసుకోవాల్సిన అవసరమే కనిపించట్లేదు. గవర్నర్ గారు కలిసినప్పుడు కూడా ఒకటే చెప్పారు, సెక్షన్ 8 ప్రకారం ఈ అధికారాలు ఉన్నాయి, మీ అధికారులు మీరు వినియోగం చేసుకోండి అవసరమైతే అన్న విషయం కూడా చెప్పడం జరిగింది. కూడా చెప్పడం జరిగింది. ఓకే, హోప్ పుల్లారావు గారు లాంటి పెద్దలు ఏమైనా సలహాలు ఇస్తారో చూద్దాం. కానీ రాఘవరెడ్డి గారు, సుధీష్ చెప్పిన దాంతో మీరు ఎక్కిపోయి బ్యాలెన్స్గా మాట్లాడుతుండ్రు. కట్ట ఇరగొద్దు, పాము చావద్దు, ఆ పద్ధతిగా కాదు ఇప్పుడు ఇది.
ఇది ఒక పెద్ద వ్యవహారము. ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి, ఓ పార్టీకి అధ్యక్షుడు ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ వచ్చి పచ్చిగా దొరికిన తర్వాత దాన్ని ఇంకేదో భూతద్దలు పెట్టి చూసే ప్రయత్నం ఎందుకు? దీని మీద నిర్ణయాలు జరగాలి. కోర్టు చేస్తుందా, ఏసీబీ చేస్తుందా, హైకోర్టు చేస్తుందా, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా అనేది పక్కన పెడితే ఇది ఒక మనిషికి విలువలతో ఉండమండి మనము. ఆ విలువలతో లేని వ్యక్తి ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్ చేస్తారు రాఘవరెడ్డి గారు. ఇది మనము ఫోన్ ఆడియో టేపులు టీవీలో వచ్చినవి చూసి మనం నిర్ణయం తీసుకోలేము. మీకు తెలుసు, కావాలంటే నేను మీ గొంతు మిమిక్రీ ఆర్టిస్ట్ పెట్టి మీ గొంతు మిమిక్రీ చేసి ఏదో హత్య చేసినట్టుగా కావాలంటే సార్ ఆ మాట చంద్రబాబు నాయుడు గారు అనడం లేదు సార్. సార్ సుదేష్, ఐ బెగ్ యువర్ పార్డన్, చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అనడం లేదు. తప్పకుండా ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. తప్పు గారు చంద్రబాబు నాయుడు గారు నా గొంతు కాదు అనకుండా నా ఫోన్ ట్యాప్ చేస్తారా అంటే ఏంది? ఆ గొంతు అయిందని అర్థం కదా. ఇంత నగ్నంగా లేదు సుదీప్ గారు, ఇంత నగ్నంగా ఇవన్నీ కాదు రాఘవరెడ్డి గారు, సుదేష్ గారు ఇవన్నీ పక్కన పెడితే సార్ సుదేష్ గారు 1 సెకండ్ సార్, సుదేష్ గారు 1 సెకండ్, ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ డబ్బు ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికినాడు, చంద్రబాబు గారు మాటలు వినిపిస్తున్నాయి, మిగతా అన్ని పక్కన పెట్టండి, టెక్నికాలిటీస్ తర్వాత లీగల్ ఇవన్నీ పక్కన పెట్టండి, నైతికత అనేది ఒకటి ఉంటుంది కదండి రాజకీయాల్లో, అవసరం లేదా? ఇప్పుడు నైతికంగా కూడా అలా కదా అమర్ గారు, నైతికంగా కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? కోర్టుకు వెళ్ళింది కదా, కోర్టు పరిధిలో యంత్రం ఉన్నది కదా, కోర్టు తేలుస్తుంది కదా, కోర్టు తేల్చాక ఏం చేయాలో తేల్చుకున్నాం. ఎందుకంటే చాలా ఫాస్ట్ గా నడుస్తుంది అక్కడ ప్రొసీడింగ్స్ ఏమి ఇలాగా వారాలు నెలలు. ఓకే, థ్యాంక్ యూ సార్, మన సమయం కూడా అయిపోతున్నది. ఈ ఇష్యూలో జోక్యం చేస్తారు. సరే నైతికత అనుకుందాము, తెలంగాణ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారంటే వీళ్ళు అరెస్ట్ చేయమనండి. థ్యాంక్ యూ సుధీష్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్ ది ఫోన్ లైన్ అండ్ టాకింగ్ టు us. ఫైనల్లీ రాఘవరెడ్డి గారు సమయం అయిపోతుంది, మీరు కంటిన్యూ చేస్తారు. నైతికత లేదు, ఉల్టా ఇంకోటి ఏంటంటే వేరే వ్యవహారాలంతా తీసుకొచ్చి రెండు రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వెరీ బ్రీఫ్ ఏదో కుట్ర పన్నెండు, ఇప్పుడు ఆ కుట్రకు తనే బలైపోతుండు అనడానికి నిదర్శనం. ఫైన్, థ్యాంక్ యూ. పుల్లారావు గారు చెప్పండి, ఏమైనా అడ్వైస్ చేస్తారా? సుధీష్ అడుగుతున్నారు. అదే మనం చూసేది సార్, వెరీ బ్రీఫ్, వి హావ్ నో టైం. గవర్నర్ గారు ఏం చేస్తారో వచ్చే 48 గంటల్లో దాన్ని బట్టి మనం ఆలోచించవచ్చు. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉన్నదా, టాక్ట్ ఉన్నదా, ఏం చేస్తారు, చేయగలరా లేదా, అది మనం ఎదురు చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు, మీరు ఢిల్లీ నుంచి మాతో చర్చలో పాల్గొన్నందుకు. అట్లాగే రాఘవరెడ్డి గారికి, లక్ష్మణరావు గారికి కృతజ్ఞతలు. ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడిన భారతీయ జనతా పార్టీ నాయకులు సుధీష్ రాంభట్ల గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇది ఓటుకు కోర్టులు కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది, కోర్టులో ఉంది కాబట్టి మేమేం మాట్లాడమని చెప్పి భారతీయ జనతా పార్టీ అంటుంది. అయితే పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది. సంక్షోభం ముదురుతూ ఉన్నది. రానున్న 48 గంటల్లో మరిన్ని పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్నదని చెప్పి పుల్లారావు గారు లాంటి వాళ్ళు ఢిల్లీలో పరిణామాల్ని గమనిస్తున్న వాళ్ళు చెప్తున్నారు. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. సోమవారం నాడు 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.